మొబైల్లో మనం స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. గూగుల్ ఫొటోస్‌లో స్క్రీన్ షాట్స్ సంబంధించి కొత్త ఫీచర్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ మనం ఒక స్క్రీన్ షాట్‌ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గూగుల్ ఫొటోస్‌లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్‌ని ఓపెన్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్‌లో డిఫాల్ట్‌గా స్క్రీన్ షాట్ తీయగానే గూగుల్ ఫొటోస్‌లో ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత కింద మీకు ఈ ఆప్షన్స్ చూపిస్తాయి. సెర్చ్, కాపీ టెక్స్ట్, లిజన్, క్రాప్, మార్కప్ అని. సెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన మీద మనం ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి గూగుల్లో ఉన్న ఆర్టికల్స్ అయినా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఆండ్రాయిడ్ 13 అని సెలెక్ట్ చేసుకున్నాను. దాని రిలేటెడ్ గూగుల్ ఉన్న ఆర్టికల్స్ అని చూపిస్తూ ఉంది. ఒకవేళ మనకి ఇమేజ్ కాకుండా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు కావాల్సిన టెక్స్ట్ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత ఆ టెక్స్ట్ సంబంధించి గూగుల్లో మనకి సెర్చ్ చేసి దానికి రిలేటెడ్ ఉన్న ఆర్టికల్స్ అని చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని అందులో ఇమేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ టెక్స్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవచ్చు. సో మనం బ్యాక్ వచ్చినట్టయితే కాపీ టెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్లో టెక్స్ట్ మొత్తం మనకి సెలెక్ట్ అయితే అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత కాపీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని మన ఫ్రెండ్స్తో మనం షేర్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని లిజన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ టెక్స్ట్ మనకు చదివి వినిపిస్తుంది. Samsung phones may not get all features highlighted in Android 13 beta. మనకు కావాల్సిన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో కాపీ చేసుకోవాలనుకుంటే కాపీ టు కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికంటే ముందుగా మనం మన గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మన మెయిల్ ఐడితో సైన్ అవ్వాల్సి ఉంటుంది. అదే మెయిల్ ఐడితో మన సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో సైన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత సో ఇక్కడ మనకి రిఫ్రెష్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొన్నిసార్లు ఇక్కడ మనకి యాక్టివ్ అని చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే లాస్ట్ టైం ఎప్పుడు కనెక్ట్ అయిందో చూపిస్తూ ఉంటుంది. దాని బట్టి ట్యాప్ చేసుకోగానే మనకి అది కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయినట్టయితే కాపీ అయితే అయిపోతుంది. సింపుల్గా మన ల్యాప్టాప్లోకి వెళ్ళి కంట్రోల్-V చేసినట్టయితే ఆ టెక్స్ట్ అక్కడ మనకి పేస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే ట్రాన్స్లేట్ ఆప్షన్. ఇక్కడ పైన మనకి ట్రాన్స్లేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ట్రాన్స్లేట్ కూడా మనకి కింద ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ స్క్రీన్ షాట్ చూస్తున్న చోటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి కానీ వేరే భాషలోకి ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఉన్న ట్రాన్స్లేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయితే అయ్యింది. ఒకవేళ మీకు వేరే భాషలో కావాలనుకుంటే ఇక్కడ తెలుగు మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు సెట్ చేసుకుని మీకు కావాల్సిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఇక్కడ తెలుగు నుండి హిందీలోకి ట్రాన్స్లేట్ అయితే అయ్యింది. సో మరలా నేను హిందీ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను తమిళ్ పెట్టుకుంటున్నాను. తమిళ్ అనేది మనకి డౌన్లోడ్ అయ్యి ఈ విధంగా తమిళ్లో చూపిస్తూ ఉంది. సో సింపుల్గా మనం ఇంగ్లీష్లో ఉన్న ఆర్టికల్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకోవడానికి ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ చేసుకుని ఇక్కడ ట్రాన్స్లేట్ అయిన మొత్తాన్ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఒక పార్ట్ మాత్రమే కావాలనుకుంటే ఆ పార్ట్ని మీరు సింపుల్గా సెలెక్ట్ చేసుకుని ఆ ట్రాన్స్లేట్ అయిన లాంగ్వేజ్ని మీరు కంప్యూటర్లో కావాలంటే కంప్యూటర్లోకి మీరు కాపీ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ దీన్ని మీకు చదివి వినిపించాలనుకుంటే లెసన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి తెలుగులోనే చదివి వినిపిస్తుంది. సామ్సంగ్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 బీటా 3లో హైలైట్ చేయబడిన అన్ని ఫీచర్లను ఇంగ్లీష్ నుండి వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ సెలెక్ట్ చేసుకుని మీరు వాట్సాప్లో కానీ ఇతర అప్లికేషన్లో కానీ మీకు కావాల్సిన వాళ్ళకి పంపించుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒకరికి పంపించుకున్నాను. పంపించిన తర్వాత సో నాకు ఈ విధంగా ట్రాన్స్లేట్ అయిన స్క్రీన్ షాట్ అని చూపిస్తూ ఉంది. సింపుల్గా మనం తీసుకున్న స్క్రీన్ షాట్ని లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకుని ఈజీగా ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ చూసినట్టయితే క్రాప్, మార్కప్ ఆప్షన్స్. ఈ రెండు చాలామంది తెలుసు. ఎప్పటి నుంచో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎడిట్లో. సో కానీ మిగతా ఫీచర్స్ అనేవి మనకి కొత్తగా అయితే వచ్చాయి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ విడ్జెట్స్ని హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకుని మనం స్పీడ్గా బ్రౌజర్ అయితే చేసుకోవచ్చు. దానికి హోమ్ స్క్రీన్ మీద ప్రెస్ చేసి పట్టుకుని విడ్జెట్స్లోకి వెళ్ళాలి. విడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్రోమ్ విడ్జెట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను క్రోమ్ షార్ట్ కట్స్ అని ఒక విడ్జెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విడ్జెట్ అనేది హోమ్ స్క్రీన్ మీద యాడ్ అవుతుంది. ఈ విడ్జెట్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పీడ్గా మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో బ్రౌజర్ అయితే చేసుకోవచ్చు. సెర్చ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మనం వాయిస్ కమాండ్ ద్వారా కూడా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మనకు కావాల్సిన వాయిస్ కమాండ్ ఇచ్చి మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు. క్రోమ్ బ్రౌజర్లో లెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఒక ఫోటో తీసుకుని సెర్చ్ చేసుకోవచ్చు. లేదా మన మొబైల్లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని గూగుల్ లెన్స్ ద్వారా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇన్కాగ్నిట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఒక ఇన్కాగ్నిట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకుని కూడా మన బ్రౌజర్లో సెర్చ్ అయితే చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఉండే డైనోసార్ గేమ్ని విడ్జెట్ రూపంలో హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చు. విడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత క్రోమ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్రోమియం డైనో ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ విడ్జెట్ హోమ్ స్క్రీన్ మీద యాడ్ అవుతుంది. దీని మీద ట్యాప్ చేయగా మనం బ్రౌజర్లోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ట్యాప్ చేయడానికి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఈ గేమ్ని ప్లే చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాము. అలా సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా విడ్జెట్ రూపంలో యాడ్ చేసుకుని దీని మీద ట్యాప్ చేయగానే గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు.
డిజిటల్ వెల్బీయింగ్ ఫీచర్ అనేది మన మొబైల్ ఎంతసేపు ఉపయోగిస్తున్నామో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏ యాప్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ని యూస్ చేయాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మనం విడ్జెట్ రూపంలో హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవచ్చు. మనం హోమ్ స్క్రీన్ మీద ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత విడ్జెట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డిజిటల్ వెల్బీయింగ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద ప్రెస్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ మీద మనకి విడ్జెట్ అలా చూపిస్తూ ఉంటుంది. స్క్రీన్ టైం అని ఇక్కడ మనం ఈరోజు ఫోన్ ఎంతసేపు యూస్ చేసామో చూపిస్తూ ఉంటుంది. ఏ యాప్స్లో ఎంత సమయం యూస్ చేసామో చూపిస్తూ ఉంటుంది. ఎక్కువగా యూస్ చేసిన యాప్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. విడ్జెట్ మీద ట్యాప్ చేయగానే డిజిటల్ వెల్బీయింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏ యాప్స్లో ఎంత సమయం యూస్ చేసామో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. విడ్జెట్ని హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోవడం ద్వారా ఈరోజు మొబైల్ ఎంత సమయం యూస్ చేసామో తెలుసుకోవచ్చు. అనవసరమైన యాప్స్లో టైం అనేది యూస్ చేయడం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ విడ్జెట్ అనేది ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో మనం చూసిన వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం హిస్టరీలో రికార్డ్ అవుతూ ఉంటుంది. కనుక మనం ఏం చేస్తూ ఉంటామంటే హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాము, ఎవరికి మనం ఏం చూసామో తెలియకుండా ఉండాలని. సో ఇక్కడ నుంచి మనం హిస్టరీ మొత్తం క్లియర్ చేయాల్సిన అవసరం లేకుండా మనం చూసిన కొన్ని వీడియోస్ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటే చేయొచ్చు. దాన్ని సింపుల్గా మనం లైబ్రరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే హిస్టరీ మొత్తం చూపిస్తూ ఉంటుంది. వీడియోని లెఫ్ట్ సైడ్ జరపగానే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ అయితే వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం వీడియోని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. లేదా మనం 3 మీద ట్యాప్ చేసుకుని రిమూవ్ ఫ్రమ్ వాచ్ హిస్టరీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు వాచ్ హిస్టరీ రిమూవ్ అయితే అవుతుంది. సో మన హిస్టరీ మొత్తం క్లియర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు హిస్టరీ అనేది. హిస్టరీలో ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, సెర్చ్ వాచ్ హిస్టరీ అని. దీని మీద ట్యాప్ చేసుకుని మనం ఏదైనా ఒక వీడియో చూసామో సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వీడియో సంబంధించి నేను వెబ్ అనలిటిక్స్ అని టైప్ చేశాను. దీనికి సంబంధించి వీడియోస్ చూసాను లేదా అని. సో ఇక్కడ నేను వీడియోస్ చూశాను, సో ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంది. సో ఇలా మనం ఏదైనా ఒక వీడియో చూసామో తెలుసుకోవడానికి హిస్టరీలో ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. గూగుల్ ఫైల్ మేనేజర్లో యాప్స్ సంబంధించి కొత్త ఫీచర్ అయితే వచ్చింది. మన మొబైల్లో ఉన్న లార్జ్ యాప్స్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఒక అప్లికేషన్ మొబైల్ ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది, దాన్ని లాస్ట్ టైం ఎప్పుడు యూస్ చేసామో తెలుసుకోవచ్చు. దీంతోపాటు అన్యూజర్ యాప్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మొబైల్లో మనం చాలా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము, కొన్ని మాత్రం మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము. అన్యూజర్ యాప్స్ అనేవి మన మొబైల్ స్టోరేజ్ని తీసుకుంటూ ఉంటాయి. సో అలాంటి వాటిని కూడా మనం సింపుల్గా తెలుసుకుని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం గూగుల్ ఫైల్ మేనేజర్ని మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యాప్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ చూపిస్తాయి, లార్జ్ యాప్స్, అన్యూజర్ యాప్స్, గేమ్స్ అని. లార్జ్ యాప్స్లో మనకి మొబైల్లో ఉన్న లార్జ్ అప్లికేషన్స్ అన్ని చూపిస్తూ ఉంటాయి, వాటిని ఎప్పుడు యూస్ చేసామో చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ గూగుల్ అనేది 847 MB తీసుకుంది. 2 minutes బ్యాక్ నేను దీన్ని యూస్ చేశాను, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తూ ఉంది. కింద చూసినట్టయితే గేమ్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి. బ్యాటిల్ గ్రౌండ్స్ ఇండియా అనేది 4.11 GB తీసుకుంది. దీన్ని నేను 29 minutes ప్లే అయితే చేశాను. సో మనం ఏ రోజున ప్లే చేసామని కూడా చూపిస్తూ ఉంటుంది. కింద ఉన్న కాల్ ఆఫ్ డ్యూటీ, ఎపెక్స్ లెజెండ్స్ అనేవి ఈ వీడియో చెప్పడం కోసం నేను ఇన్స్టాల్ చేశాను, వాటిని యూస్ చేయలేదు కనుక వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు. అన్యూజర్ యాప్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసి కొన్ని రోజులు వాడుకొని ఉన్న యాప్స్ని చూపిస్తూ ఉన్నాయి. సో వాటిలో అనవసరమైన యాప్స్ని సింపుల్గా మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. గేమ్స్లోకి వెళ్ళినట్టయితే మన మొబైల్లో ఉన్న అన్ని గేమ్స్ చూపిస్తూ ఉంటాయి, వాటిని ఎప్పుడు ఏ టైంలో ప్లే చేసామో అవి ఎంత స్టోరేజ్ తీసుకుంటున్నా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. గేమ్స్ అన్ని కూడా ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఒక గేమ్ ప్రెస్ చేసి పట్టుకుని 3 మీద ట్యాప్ చేసుకుని సెలెక్ట్ ఆల్ చేసుకుని అన్ఇన్స్టాల్ చేసినట్టయితే గేమ్స్ అన్ని కూడా మనకి అన్ఇన్స్టాల్ అయితే అవుతాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ ఛానల్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.